పదవులు తీసుకున్న నాయకులు ఇవాళ మా గ్రూప్ పోస్ట్ పెంచాలని చెప్పి అడగనిపోతే ఏం చెప్తున్నారు అన్న? ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు మా ప్రతినిధులు, కోదండరామే వీళ్ళందరికీ ఒక ఆయన, వీళ్ళు ముగ్గురు ఎట్లా అంటే పొయ్యికి మూడు పొందించిన పొయ్యిరాళ్ళు ఉంటాయి చూడు, వీళ్ళు ముగ్గురు కూడా పొయ్యికి పొందించిన మూడు పూజించిన పొయ్యిరాళ్ళు అనమాట ముగ్గురు. ఎవరంటే ఒకళ్ళు రియాజ్ సారు, ఒక ఆయన బల్మూరి వెంకటు, ఈయన పక్కన మెయిన్గా ఉన్నటువంటి వ్యక్తి కోదండరామ్ సారు. ఇప్పుడు వీళ్ళందరూ మమ్మల్ని వేసి ఉద్యోగాలు వస్తాయి, కాంగ్రెస్ వస్తాయని చెప్పిర్రు, మీకు జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పిర్రు, మేనిఫెస్టోలు పెట్టించిర్రు, అన్నీ పెట్టించి మాట్లాడిచ్చిర్రు. ఇలా రియాజ్ అనే వ్యక్తి మేనిఫెస్టోని తన స్వహస్తాలతో రాసిండు. నేనే రాసిండని మొన్న మాకు నిరుద్యోగ విజయోత్సవ ర్యాలీలో ఆయనే చెప్పిండు, స్వహస్తాలతోటి నేను రాసిన మేనిఫెస్టోనని. ఆయన రాసిండని చెప్పినటువంటి వ్యక్తి జాబ్ క్యాలెండరు ఆయన స్వహస్తాలతో రాసిండు అన్నాడు. ఇందు అనేది ఇది ఆయన సంస్థలతో మేనిఫెస్టో రాసిండు, దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఆయన ఉందంట. మరి ఇగో ఇందుకే మాకు వచ్చిన గొడవ. ఆయన స్వహస్తాలతోటి, తన రక్తంతో, తన చెమట చుక్కలతోటి ఆయన రాసిండు కష్టపడి. మరి ఇప్పుడు అది ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు అని అడుగుతున్నాం. మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు, వాళ్ళు పెట్టినే అడుగుతున్నాం. అయితే ఈయన అడిగితే ఈయన ఏం చెప్తాడంటే, ఇక నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అంటాడు. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుంది మీరు లేరా? మీడియా ఉన్నది ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలియజేసేందుకు ఉన్న ఇంటెలిజెన్స్ ఎందుకు? వీళ్ళు తెలియజేస్తారు కదా. వీళ్ళు అనేటోళ్ళు ఎందుకు? ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, ఆయనకు ఒక గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇచ్చిర్రు. ఆయన ప్రభుత్వం దగ్గర కూర్చొని ఈరోజు మనం హామీలు ఇచ్చినాం, నా రక్తంతో, నా సిరా చుక్కలతోటి నేను రాసిన మేనిఫెస్టోను నేను నిరుద్యోగ చైతన్య యాత్రలో చిక్కడపల్లి లైబ్రరీలో పెట్టినా, అక్కడ చెప్పిన నన్ను ఉరికిస్తున్నారు పోరగాళ్ళు, నేను తలకాయ ఎత్తుకోలేను, కాంగ్రెస్ అంటే ఒక నమ్మకము, కాంగ్రెస్ అంటే బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్పి అక్కడ పని చేయించుకొని రావాలి. మేము పోతే నేను జస్ట్ ఈయన చెప్తుంటాడు. బల్మూరి వెంకట కాడికి పోతే ఆయన ఏమంటాడు, ఇక ఆయనదైతే ఇక చెప్పలేము, ఆయన బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆయన ఎట్లా అంటున్నాడు అనుకున్నావు? ఏమవుతుందా మీతోటి ఏమవుతుంది? ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ఆయన ఎట్లా చెప్తున్నాడు అంటే, ఇట్లా కుర్చీ ఇట్లా కూర్చొని, ఇగో ఇట్లా కూర్చొని ఇంకా ముంగడ టేబుల్ ఉంటుంది, ఆయన కొద్దిగా బౌన్సర్గా అన్న, మేమేమో ఎస్సీ ఎస్టీ పిల్లలమన్నా, మా అమ్మాయిలకు పైసలు లేవు, మేము అక్కడ హాస్టల్లో 5 రూపాయల భోజనం తినేటోళ్ళం, చూడు మా టీషర్ట్లు ఎంత లూజ్ ఉన్నాయో, మేము ఎట్లున్నాయో చూడు మా పాయింట్లు, మేము నైట్ డ్రెస్లో మీద తిరుగుతున్నాం, మాకు బట్టలే వేయలేవు. వాళ్ళంటే బాగా ఉన్నోళ్ళు, మంచిగా ఉన్నోళ్ళు. ఆయన ఇట్లా కూర్చొని ఇంకా బల్మూరి వెంకట్ గారు ఇట్లా కుర్చీ మీద ఇట్లా వేసుకొని, ఏమవుతుంది భయ్ మీతోటి ఏమవుతుంది? ఎంతమంది ఉంటారు మీరు? 500 మంది ఉంటారు. 500 మంది మా అంటే ఒక రోజు వస్తారు, ఉద్యమం చేస్తారు, తర్వాత 2 రోజులకు కూడా వస్తాడు. అలా కూడా కొట్టేటోడు ఎంతమంది నాకు తెలియదా? ఒక్కొక్కరిని లిస్ట్ ఉన్నది నా దగ్గర, ఎవడెవడు చేస్తున్నాడు, ఎవడేం మాట్లాడుతున్నాడు, ఎవడోళ్ళతో తిరుగుతున్నాడు, ఎవడెవడు ఎక్కడెక్కడ వీడియోలు చేస్తున్నాడు, అట్ట మాట్లాడుతున్నాడు. మా కాడుంది భయ్, ఎగ్జామ్ రాయిరి. మీరు ఒక్కళ్ళే ఉన్నారా నిరుద్యోగులు? మీరు ఒక్కళ్ళే ఉన్నారా భయ్? ఇగో టేబుల్ పైన ఇగో ఇది కూడా ఇచ్చిపోయారు, ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చిపోయారు ఎగ్జామ్ పెట్టమని. ఇన్ టైంలో ఏం చెప్తారు? మీరు ఒక్కళ్ళ నిరుద్యోగులా? వీళ్ళకేం సమాధానం చెప్పాలా? ఇంకో మస్తు మంది లేరా? నీది డిగ్రీ ఎప్పుడు అయిపోయింది? 10 ఏళ్ళు. అంటే ఇప్పుడు నువ్వు ఒక్కనే ఉన్నావా? ఇప్పుడు నెక్స్ట్ అయిపోయేటో పోస్టులు ఇవ్వద్దా? అట్ట మాట్లాడతాడు బల్మూరి వెంకట్ గారు. నీకు చెప్తున్నాం, మా గురించి అంటే మేము బడుగు బలహీన వర్గాలను నువ్వు అవమానపరుస్తున్నావా? అంటే మాకు వెనక ఎవరు లేడనా? నీ వెనకున్నటువంటి కులాలు మాకు లేవనా? నీ వెనకున్నటువంటి కుల రాజకీయం మా వెనక లేదనా? మేము ఏదున్నా కానీ నీకే బొక్కలకు మేము ఆశపడేటోళ్ళం అనుకుంటున్నావా? బొక్కలకు ఆశపడేటోళ్ళం కాదు, బొక్కలలో మూలికలు తీసేటోళ్ళం. మేము డప్పులు కొడితే, మేము చావు డప్పులు కొడితే, మేము చచ్చిపోతే, మేము ధర్నాలు చేస్తే, మేము రోడ్లు ఎక్కితే వచ్చినటువంటి తెలంగాణలో మళ్ళీ తెలంగాణలో అరాచకం వెళుతుందని చెప్పేసి మేము రోడ్లు ఎక్కితే వచ్చింది తెలంగాణ. మా ఆడబిడ్డలు చనిపోతే వచ్చింది, మా ప్రవళిక చెల్లె చనిపోతే వచ్చింది, ఒక యాదవ బిడ్డ చనిపోతే వచ్చింది, ఒక బహుజనుల ప్రాణాలు అర్పిస్తూ వచ్చింది ఈరోజు కాంగ్రెస్. వీళ్ళంటే నీకు అంత తెలుసా? ఈరోజు ఉద్యోగాల గురించి కూడా ఒక గిరిజన బిడ్డ, ఒక ములుగులో ఉన్న ఆదివాసీ బిడ్డ, ఆ బిడ్డ వచ్చి కాళ్ళు పట్టుకోవాలా మీ కాడ? చిన్నారెడ్డి కాళ్ళు పట్టుకోవాలా? ప్రగతి భవన్లో అంటే నీ ప్రభుత్వం రావడానికి కాళ్ళు పట్టుకోవాలా? మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవడానికి కాళ్ళు పట్టుకోవాలన్నా? మీకు కండకావరమా మీ కాంగ్రెస్ వాళ్ళకు? ఇది ఎస్సీ ఎస్టీ ప్రభుత్వమా? ఇదే ప్రభుత్వం. బల్మూరి వెంకట్ చెప్తున్నాం, ఖబర్దార్. నువ్వు కనుక ఇదే ఎస్సీ ఎస్టీ బిడ్డలను, మైనారిటీ పిల్లలను, బహుజన పిల్లలను కనుక నువ్వు అవమానపరిచి, నా వెనక మంద బలం ఉంది, నా వెనక కండ బలం ఉంది, నా వెనక ఆర్థిక బలం ఉంది, నా వెనక కుల బలం ఉంది, నా వెనక రాజకీయ బలం ఉంది, నా వెనక ప్రభుత్వం ఉందని కనుక నువ్వు కనుక ఇదే బరితెగింపు మాటలు మాట్లాడితే నీ ఖబర్దార్ చెప్తున్నాం. పోతే మా ప్రాణాలు పోవచ్చు, 1200 మంది ప్రాణాల ముంగట మాదంతా
వచ్చిన తెలంగాణ బాగుపడడానికి మేము కూడా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నీలాంటి ఈ ఫకర్ మాటలు మాట్లాడేటోళ్లకు బుద్ధి చెప్పడానికే ఉన్నాం. అన్న ఈయనను మేము తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక ఈయనను మా భుజాల మీద వేసుకొని ఊరేగించుకున్నాం అన్న. ఆ వీడియో చూపిస్తాను చూడు. ఈయనను మా భుజాల మీద ఊరేగించుకున్నాం మా అన్న, మా నిరుద్యోగుల ప్రతినిధి అని. చూడు చూడు, మా భుజాల మీద మోసినాం అన్న నిన్ను వెంకటన్న. ఇటు అంటే మేము మోయకపోదు అన్న. మా అన్నం అనుకొని మా భుజాల మీద వేసుకొని ఊరేగించుకుంటే నువ్వు కాళ్ళతోటి మమ్మల్ని తంతావనా? కాళ్ళతోటి మమ్మల్ని కడుపులో తంతావన్నా? మీ కాళ్ళు మొక్కించుకుంటున్నాను మీరు. బల్మూరు వెంకటన్న ఇది కరెక్ట్ కాదు. రేవంత్ అన్న నీకు మేము చెప్తున్నాం, మేము వాస్తవాలు చెప్తున్నాం, మేము ఆవేశపడి చెప్పట్లేదు. ఈ బల్మూరి వెంకట్ను, రియాజ్ను వీళ్ళనందరినీ కోట్ చేసేందుకు ఇచ్చినటువంటి కోదండరామ్ను వీళ్ళందరి మాటలు నమ్మకరి. నువ్వు ఒక కమిటీ అయ్యి ఒక రిటైర్డ్ జడ్జిని వేసుకో, ఒక కమిటీ వేసుకో, కట్టర్ కాంగ్రెస్ వాళ్ళను, ఇల్లు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని వేసుకో, ఒక ప్రొఫెసర్ హరగోపాల్ సార్ని వేసుకో. ఎంతోమంది ఉన్నతమైన ప్రొఫెసర్లు త్యాగదనులు ఉన్నారు, వరవర్రావు సార్ లాంటి వాళ్ళు. వీళ్ళందరినీ వేసేసి అసలు నిజంగా నిరుద్యోగ సమస్య ఏముంది? ఇది నిరుద్యోగ సమస్యను ఒక సమస్యగా చూడొద్దు. ఇలా సామాజిక అంశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలు పేపర్ లీక్ అయితే ఇంటికి పోయి ఇళ్ళల్లో చదువుకోలేక పనులు చేసుకుంటున్నారు. అలాంటి పిల్లలు 1 స్టాండర్డ్ రావాలంటే ఎక్కడ వస్తుంది? మరి ఆ రోజు నువ్వు ఎందుకు పెట్టలేదు? రాగానే నువ్వు అందరికి ఇస్తున్నావు కదా. ఇంకొకటి ఏమన్నారు తెలుసా? వీళ్ళు పెద్దది బస్సులలో పోతందుకు కూడా ఎగ్జామ్ రాస్తేందుకు మీకు ఒక కార్డు ఇస్తాం, కార్డు ఇస్తే అయిపోతుంది. మీరు ఏటీఎంలలో కూడా డబ్బులు డ్రా చేసుకోవాల్సిన అంత అవసరం లేదు. నేను మేనిఫెస్టోలో స్వస్థాలతో చేసిందని ఇగో ఇదే రియా సార్ చెప్పిండు. అన్నీ ఉన్నాయని వీళ్ళు ఇచ్చిన అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇగో ఇండ్రి అతి కీలకమైంది. మీరు ఎగ్జామ్ అప్లై చేసినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పైసలు ఉండవు. మీకు అప్లికేషన్లో మీ జాబ్లకు సంబంధించిన ఒక కార్డు ఇస్తున్నాం. ఆ కార్డులో డబ్బులు ఉంటాయి. మీరు ఎగ్జామ్ సంబంధించి ఏ అవసరమైనా కూడా మీరు ఏటీఎం కార్డులో డబ్బులు తీసుకుంటానే ఆ కార్డును ఉపయోగించి విద్యా అవసరాలు తీసుకోవచ్చు. ఇంకా ఇది వీళ్ళు చెప్పినటువంటి ఇలాంటి హామీలు ఇచ్చారు. వీళ్ళ హస్తాలతోటి రాసినటువంటి మేనిఫెస్టో నిరుద్యోగులకు సంబంధించినటువంటి 4 అంశాలు. నిరుద్యోగుల ప్రతినిధి రియాజ్ గారు. రియాజ్ సార్ చెప్తున్నాం, కాంగ్రెస్ నాయకులారా మా ఈ 15 లక్షల డబ్బులు తిన్నాడు, ఈయన ఇంతవరకు ఒక్క పైసా కూడా లెక్క చెప్పలే బస్సు యాత్రలో. ఇదేనా ప్రజాస్వామ్యం? రియాజ్ సార్ నువ్వు పొలిటికల్ సైన్స్లు ఇదేనా ప్రజాస్వామ్య విలువలను నేర్చుకున్నది? ఇదేనా వేదికల మీదకి ప్రజాస్వామ్య విలువల్ని ఎమ్మెల్యే ఎన్నికలలో, ఎంపీ ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎన్నికలలో, పట్టభద్రులలో చెప్పినటువంటి ప్రజాస్వామ్య విలువలు ఇదేనా? ఖచ్చితంగా చెప్తున్నాం. రియాజ్ సార్ అనే వ్యక్తి ఈ బస్సు యాత్ర పైసా రూపాయి కూడా లెక్క చెప్పేంత వరకు ఈయనకు ఒక్క పదవి కూడా ఇవ్వద్దు. ఆయన పదవి ఇస్తే మమ్మల్ని బొందబెట్టినట్టే. మమ్మల్ని చంపినాం అనుకుంటే ఆయనకు పదవి ఇరి. నిరుద్యోగుల ప్రతినిధులు అనుకునేటానికి ఎవరిని కూడా పదవులు ఇవ్వద్దు. పదవులు ఇస్తే మాత్రం ఊకోం. వాళ్ళ పాడాలు కడతాం, వాళ్ళ శవయాత్రలు చేస్తాం. మా శవయాత్రలు చేరి ఇప్పుడు ఆల్రెడీ చేసిరుగా. మా చెల్లె సంగీత శవయాత్ర చేసిర్రు. కోదండరాం ఎమ్మటి ఉండేటటువంటి అనిల్ చెల్లెనే చనిపోయింది. మీరు ప్రకటించురి. ఆ విషయాలు చెప్పు కోదండరాం సార్, కోదండరామరెడ్డి చెప్పు ఇప్పుడు. కాబట్టి చెప్తున్నాం, బల్మూరు వెంకటు నువ్వు బడుగు బలైన ఎస్సీ ఎస్టీ పిల్లల్ని నువ్వు అవమానపరుస్తున్నావు. ఇలాంటి అవమానాలకు బరితెగింపులకు కనుక నువ్వు ఒడిగడితే మాత్రం ఖబర్దార్ చెప్తున్నావు. రేవంత్ అన్న వీళ్ళను దూరం పెట్టు. ఐప్యాక్ అనేటటువంటి ఒక సంస్థ జగన్కు జనానికి ఎలా దూరం చేసిందో వాళ్ళకు ఉండేటటువంటి జనానికి ఒక ప్రజాప్రతినిధికి ఉండే పేగుబంధాన్ని దూరం చేసింది. ఇలా నిరుద్యోగులకు మీకు మాకున్నటువంటి ఒక బంధాన్ని తెంపుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళే. వీళ్ళను కనుక నువ్వు దూరం పెట్టకుంటే నీకు మాకు మధ్యలో ఒక అగాధం ఏర్పడుతుంది, ఒక రిఫ్ట్ వ్యాలీ ఏర్పడుతుంది. ఈ రిఫ్ట్ వ్యాలీలో మునిగిపోయేది నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఇంకొకటి కాదు. నీకు మాకు ఈ మధ్యలో వారధి కావాలంటే వీళ్ళని దూరం పెట్టుకోమని చేతులెత్తి జోడించి చెప్తున్నాం రేవంత్ అన్న.